సినిమాకి వెళ్ళకుండా జనతా గ్యారేజ్లో ఉందని అనుకుంటున్నారా? లేదండి, నేను మన విజయవాడలో ఉన్న వీల్ స్మార్ట్ గ్యారేజ్కి అయితే వచ్చేసాను అనమాట. వీల్ స్మార్ట్కి మనం ఏదైనా సరే వెహికల్ వెళ్ళాలన్నా, ఎక్స్చేంజ్ చేసుకోవాలి అన్నా, లేదు బయ్యింగ్ అయినా సెల్లింగ్ అయినా, వీళ్ళు ఖచ్చితంగా బండిని అయితే వీళ్ళ సర్వీసింగ్ సెంటర్లో అన్ని క్లియర్గా చెక్ చేస్తారని చెప్పానా? ఇదిగోండి, వీళ్ళ దగ్గర కంప్లీట్గా ఒక పెద్ద జాబ్ కార్డే ఉంది. అంటే 120 చెక్ లిస్ట్ అనమాట. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే ఇంజన్, మనకి ఇంజిన్ ప్రాబ్లం, మెయిన్ బండికి కావాల్సిన ఇంజిన్. అరే ఏంటో నీ బాడీలో ఇంజిన్ పనిచేయట్లేదా అంటారు. అలాగే మన బండికి కూడా ప్రాపర్గా వెళ్ళాలి అంటే ఇంజిన్ పర్ఫెక్ట్గా పనిచేయాలి. చైన్ కానీ, బెల్ట్ కానీ, హార్న్స్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయని చెక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ చెప్పండి. హ్యాండిల్స్ కానీ, లైట్స్ కానీ, బయట బాడీ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్రేమ్ అందులో ఏది పాడైనా సరే, మన బాడీలో ఏ ఒక్క పార్ట్ పాడైనా సరే మనం వరస్ట్గా కనబడతాం. అలాగే మన బండికి కూడా అవుట్లుక్ ఫ్రేమ్ అనేది ప్రాపర్గా లేకపోతే బండి మనం తీసుకున్న వేస్టే కదా. సో ఖచ్చితంగా వాళ్ళు సెకండ్ చెక్ చేసేది అదనమాట. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం బండి ఆఫ్టర్ 6 తర్వాత డ్రైవ్ చేసేటప్పుడు లైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లైట్ లేకుండా మనం వెళ్ళలేము. ఏ బండిని గుద్దినా మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. ఎన్ని హెడేక్స్ చెప్పండి. సో ఖచ్చితంగా ఎలక్ట్రికల్ వర్క్ అంటే స్టార్టింగ్ కానీ, బటన్స్ కానీ, హారన్ కానీ, అండ్ లైటింగ్ కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎలక్ట్రికల్ వర్క్ ప్రాపర్గా వీళ్ళు చెక్ చేస్తారు. అండ్ థర్డ్ వన్, రెగ్యులర్గా కస్టమర్ రిక్వెస్ట్ ఏంటుంటుంది, ఇంజిన్ ఆయిల్ కానీ, బ్రేక్ డౌన్స్ కానీ, లేకపోతే చైన్స్ ప్రాపర్గా లేకపోవడం కానీ, లైట్స్ ప్రాపర్గా లేకపోవడం కానీ, హార్న్ పని చేయకపోవడం కానీ, ఇలాంటి రెగ్యులర్ థింగ్స్ చూస్తుంటాం. స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వకపోవడం, మళ్ళీ కిక్కు కొట్టడం, ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా మన ఇంట్లో ఉన్న మన బండిలోనే ఇవన్నీ చూస్తాం కదా. సో మరి వీల్ స్మార్ట్ వాళ్ళు మాత్రం వీళ్ళు ప్రాపర్గా వీళ్ళు జాబ్ కార్డ్ని ఎలా చెక్ చేస్తారు అనేది ఈరోజు నాతో పాటు మరి మెకానికల్ సర్వీస్ ఉన్నారు. సో అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్, నేను చెప్పినవన్నీ కరెక్టేనా? సో ఇవన్నీ చైన్సే కదా, ఇందులో ఏ ఒక్క చైన్ ఇదైనా కూడా బండికి స్టార్ట్ అవ్వదు, బండి కూడా వెళ్దు కదా. ఇది మెయిన్ ఇంజన్. ఇప్పుడు నా దగ్గర ఒక బండి ఉంది, ఆ బండిని మీ వీల్ స్మార్ట్ లో నేను అమ్మాలనుకుంటున్నాను. మీరు ఫస్ట్ ఏం చెక్ చేస్తారు? ముందు రాగానే స్టార్ట్ చేసుకుని ట్రైల్ వేస్తాం. ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ అనేది రాసుకోవాలి. ఏ టు జెడ్ స్పేర్స్ ఏమైనా పడేవి కూడా చెప్పడం. జాబ్ కార్డ్ రాసుకున్న తర్వాత ఇంకా మెయిన్ వర్క్ స్టార్ట్ చేసేసుకుంటాం. ఓపెన్ చేసుకుని ప్రతి ఒక్కటి ఏమైనా కంప్లైంట్ ఉన్నాయని, ఇంజన్ ప్రకారంగా ఉంటే ఇంజన్ సౌండ్ ఏమైనా ఉంటే ఇంజన్ చేసేస్తాం. ఎలక్ట్రికల్ ప్రాబ్లం అనేటప్పటికి హారన్లు, లైట్లు అవన్నీ ఏమైనా కంప్లైంట్ ఉంటే అవి చెక్ చేసుకుంటాం. మళ్ళీ తర్వాత టైర్లు ఏమైనా అరిగిపోవడం అలాగేమైనా ఉంటే ఆ టైర్లు రీప్లేస్ చేయడం. ఇంజన్ ప్రకారంగా వస్తే సౌండ్స్ అన్నది కొంచెం వస్తూ ఉంటాయి బ్రో. ముందు అది వచ్చినప్పుడు ఇంజన్ ఆయిల్ చెక్ చేయించుకోండి. ఒకసారి కంప్లైంట్ ఏమైనా ఉంటే వెంటనే చేయించుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉన్నది ఇంజన్ వస్తుంది. అది సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మీరైతే అలాంటి స్టడీ చేసిన తర్వాత వెహికల్ అనేది ఇక్కడ పెడతారు, అంతేనా? మొత్తం పర్ఫెక్ట్ అయిన తర్వాత మేము ట్రైల్ వేసిన తర్వాత బయటకు పంపిస్తాం. బయటికి షోరూమ్ అయిన తర్వాత అప్పుడు బయటకు సేల్ పంపిస్తాం. సో చూసారు కదా, వీల్ స్మార్ట్ వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నారు అనేది మనకు చాలా క్లారిటీగా తెలిసిపోతుంది. ఇంజన్ లో కానీ, ఫ్రేమింగ్ లో కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ లో కానీ, అండ్ ముఖ్యంగా రెగ్యులర్ గా కస్టమర్స్ కి వచ్చే రిపోర్ట్స్ లో కానీ వీళ్ళు ప్రాపర్ గా ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసుకుంటారనమాట. సో ఇంత పర్ఫెక్ట్ గా ఉంది అంటే ఆలోచించండి. సో వీల్ స్మార్ట్ దగ్గర ఖచ్చితంగా సర్వీసింగ్ సెంటర్ కూడా వీళ్ళు ఓన్ గ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. వీల్ స్మార్ట్ లో కొన్న ఏ వెహికల్ అయినా సరే వీల్ స్మార్ట్ సర్వీసింగ్ సెంటర్ లోనే మనం కూడా సర్వీస్ చేసుకోవచ్చు. వీల్ స్మార్ట్ వాళ్ళ 2 వీలర్ కొంటేనే సర్వీసింగ్ కాదు, బయట వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ సర్వీసింగ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ కానీ అండ్ సర్వీసింగ్ సెంటర్ లో ఉన్నటువంటి టెక్నికల్ గా మిషనరీ కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, హైలీ మిషనరీ అనమాట. సో ప్రతి ఒక్కటి కూడా మన స్పేర్ పార్ట్స్ దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా మన వీల్ స్మార్ట్ వాళ్ళు పక్కగా ప్రాపర్గా షోరూమ్కి వెళ్తే ఎంత ప్రాపర్ సర్వీసింగ్ ఉంటుందో మన వీల్ స్మార్ట్ వాళ్ళది కూడా అలాగే సర్వీసింగ్ సెంటర్ ఉంటుంది. షోరూమ్కి అండ్ ఇక్కడ వీల్ స్మార్ట్ సర్వీసింగ్ షోరూమ్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. బయట ఎక్కడికో చిన్న షాప్స్కి వెళ్ళి మళ్ళీ రెగ్యులర్గా పెండింగ్ వర్క్స్, ప్రాబ్లమ్ వర్క్స్ అని ప్రతిసారి పదే తిరగకుండా మన వీల్ స్మార్ట్ వారి సర్వీసింగ్ సెంటర్కి వస్తే మీ బండి షోరూమ్కి వెళ్ళే సర్వీసింగ్ సెంటర్లో ఎలా అయితే న్యూగా వస్తుందో అలాగే వీల్ స్మార్ట్లో ఉన్న సర్వీసింగ్ దగ్గరికి వచ్చిన బండి కూడా అంతే అద్భుతంగా మీ దగ్గరికి వస్తుంది అనమాట. మన వీల్ స్మార్ట్స్ దగ్గర స్పేర్ పార్ట్స్ అనేది పక్కా ఒరిజినల్ ఉంటుందండి. ఎందుకంటే మన షోరూమ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్పేర్ పార్ట్స్ అయితే ఒరిజినల్ వేస్తాడరా, మనం ఎక్కడికైనా సరే షోరూమ్కి బయట సర్వీసింగ్ సెంటర్స్కి వెళ్తే వాళ్ళు ఏవో నార్మల్ ప్రైవేట్ పార్ట్స్ వేస్తారంటారు. బట్ అసలు మీరు ఆ టెన్షన్ పడక్కర్లేదు, మన వీల్ స్మార్ట్ వాళ్ళు మాత్రం పక్కాగా ఒరిజినల్ స్పేర్ పార్ట్సే వేస్తారనమాట. సో బేసిక్గా ఏంటి అంటే ఇది చూడండి, చాలా మందికి తెలియదు అనమాట. డిస్క్ క్యాలిబర్ అనేది పక్కా ఒరిజినల్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అండ్ అలానే వీళ్ళ దగ్గర చాలా స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. మన బోర్కి వచ్చేసిందిరా వెహికల్ అనగానే చాలా మంది టెన్షన్ పడతారు. బట్ ఇలాంటి ఒరిజినల్ బోర్ కిట్స్ కనుక మనం వేసినట్టయితే
మనకి వెహికల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ హీరో కానీ, బజాజ్ కానీ, హోండా కానీ ఏ షోరూమ్కైనా సరే మల్టీ బ్రాండెడ్ అండ్ మల్టీ స్పేర్ పార్ట్స్ అనేది మన వీల్ స్మార్ట్స్ దగ్గర అవైలబుల్ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఏంటి అంటే పక్కాగా ఒరిజినల్ మీటర్ కేబుల్ కూడా ఉంది చూడండి. అండ్ మీటర్ కేబుల్ అండ్ అలానే మీటర్ గ్లాస్ అండ్ అలానే ఒరిజినల్ బ్యాటరీస్ అండ్ అలానే మన దానికి సంబంధించి లైట్స్ బ్యాక్ సైడ్ కప్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్గా పక్కాగా వీళ్ళ దగ్గర ఒరిజినల్ స్పేర్ పార్ట్సే ఉంటాయి. అండ్ బాడీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఒరిజినల్ స్పేర్ పార్ట్సే. ఇది కూడా చూడండి కంప్లీట్గా జెన్యూన్ పార్ట్స్. ఇక్కడ ఇచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ జెన్యూన్ పార్ట్స్, హారన్ అనమాట. సో వీళ్ళ దగ్గర మల్టీ బ్రాండెడ్ ఆల్ బైక్స్కి సంబంధించి ఆల్ బ్రాండ్స్కి సంబంధించి మల్టీ స్పేర్ పార్ట్స్ అనేది కంప్లీటెడ్గా ఇంపోర్టెడ్ అండ్ ఒరిజినల్ ఐటమ్స్ మాత్రమే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడకుండా వీల్ స్మార్ట్ సర్వీసింగ్ సెంటర్కి హ్యాపీగా రావచ్చు. మీ బండిని ఒరిజినల్ స్పేర్ పార్ట్స్తోనే చాలా హెల్తీగా రెడీ చేసుకోవచ్చు. సో చూసారు కదా మన వీల్ స్మార్ట్ వాళ్ళ దగ్గర ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఇంత బ్యూటిఫుల్గా ఎక్కడిదక్కడ ఏ బ్రాండ్కి ఆ బ్రాండ్, ఏ పార్ట్కి ఆ పార్ట్ వీళ్ళు ప్రాపర్గా డివైడ్ చేసి పెట్టుకున్నారనమాట. సో ప్రతిదీ కూడా ఒరిజినల్ మాత్రమే వీళ్ళ దగ్గర సర్వీసింగ్ సెంటర్లోని స్పేర్ పార్ట్స్ అనేది ప్రతి ఒక్క వెహికల్కి కూడా యూజ్ చేస్తారు. మనమైతే వీల్ స్మార్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత హ్యాపీగా భరోసాగా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా బోర్కి సంబంధించినటువంటి ఇంజిన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క స్పేర్ పార్ట్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా ఒరిజినల్ దొరుకుతుంది. బాడీ, లైట్స్, హారన్స్, కేబుల్స్, వైర్ అండ్ హారన్ వైర్స్ అండ్ లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఒరిజినలే ఉంటుంది. సో మీరైతే ఎక్కడ టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు బయట ఎక్కడో సర్వీసింగ్ సెంటర్ దగ్గర చాలా తక్కువ ప్రైస్కి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి తక్కువగా వెళ్ళి చేయించుకొని, అంటే ప్రైవేట్ ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ కాకుండా నార్మల్ వేయించుకుంటే బండి అనేది ఎవ్రీ టైం అలా రిపీటెడ్గా మనం మెకానికల్ అవుతూనే ఉంటుంది అనమాట. సో అలాంటి టెన్షన్ లేకుండా వీల్ స్మార్ట్కి రండి. మీ బండికి ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ని రియల్ షోరూంలో ఎలా అయితే ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ ఉంటాయో అలాగే వీల్ స్మార్ట్ వాళ్ళు కూడా ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ వేస్తారు. కాబట్టి హ్యాపీగా ధైర్యంగా మీ బండిని చాలా హెల్తీగా రెడీ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సర్వీసింగ్ రిలేటెడ్ కాంటాక్ట్ కావాలన్నా వీల్ స్మార్ట్ వారిది విజయవాడలో 7 బ్రాంచెస్ ఉన్నాయి. ఓన్ సర్వీసింగ్ సెంటర్ ఉంది, ఓన్ గ్యారేజ్ కూడా ఉంది. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. అండ్ వీల్ స్మార్ట్ కస్టమర్స్ అందరికీ కూడా అండ్ అలానే సర్వీసింగ్ కస్టమర్స్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు.